హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చూసారా, పొద్దున లేవగానే సూర్యోదయం అయితే ఎంత చక్కగా ఉదయిస్తుందో. ఆ ఉదయిస్తున్న బాణుని చూస్తే నాకైతే మనసుకి చాలా ప్రజెంట్గా అనిపించిందండి. ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే కెమెరాలో బంధించేశానండి. ఇంకా మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఇంకా రొటీన్గా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంకా వాకిళ్ళు అయితే కడుక్కొని ఇలా వాకిళ్ళ ముందైతే చక్కగా ఇలా ముగ్గులతో అయితే అలంకరించుకున్నానండి. చాలా మంచి ఫీల్ అయితే వస్తుందండి. ఇంకా పొద్దున లేవగానే గచ్చు కడుక్కొని ఇలా ముగ్గులు వేయడం వల్ల అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా గుమ్మం ముందైతే ఆ పాదాల అచ్చులు వేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మ అని. ఇంకా స్నానం చేసిన తర్వాత అయితే తులసి కోట వద్ద కూడా లక్ష్మీ కుబేర ముగ్గు అయితే వేసుకొని ఇంకా తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకొని ఇంకా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఉమ్మెత్తకాయలతో అయితే దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా ఉమ్మెత్తకాయలతో దీపం ఎలా వెలిగించాలో మీకైతే ఇదివరకే షార్ట్ వీడియోస్లో పెట్టేసానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే అవి చూసేయండి. ఇంకా నా పూజ అయితే ఇలా అవుతుందండి. ఇంకా పొద్దున్నే లేచి ఇలా చక్కగా చేసుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా మరి పూజ అయిన తర్వాత టీ కాఫీలు టిఫిన్లు అయిపోయి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వంటలు చేసే పని అయితే ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా బెండకాయ టమాటో కర్రీ అయితే చేద్దామని ఇంకా ఇలా అన్నీ అయితే స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి ఇంకా టమాటాలు వేసి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు ఇలా వేసి 2-3 సార్లు కలుపుతూ మగ్గనిచ్చిన తర్వాత ఇలా కొంచెం వేగగానే ఉప్పు, కారం, మసాలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కర్రీ అయితే చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఒక్క కారం, ఉప్పు, మసాలా పట్టే వరకు ఒక 2-3 నిమిషాల నుంచి దింపేయాలండి. ఇంతే అండి, బెండకాయ టమాటో ఫ్రై కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసానండి. ఇంకా భోజనం అయితే లాగించేసాను. చాలా బాగుందండి. ఇంకా బెండకాయ కర్రీ అయితే ఇంకా ఈ ఎండాకాలంలో అయితే అన్నీ ఎండబెట్టుకునే పనులే ఉంటాయండి. రోజంతా హడావిడి. ఇంకా మొన్న అయితే సంతలో తీసుకున్నాను చింతపండు అయితే. ఇంకా ఈ చింతపండును ఒక రోజు ముందు ఎండబెట్టాలండి. మరుసటి రోజు కొట్టుకోవాలి. ఇంకా చింతపండును ఎండలో ఆరబోసాను. ఇలా ఉంటుందండి కొట్టక ముందు అయితే పండు. ఇంకా నువ్వులు కూడా కడిగి గాలించి అయితే ఆరబోసానండి. ఎండాకాలంలో ఇలా మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇంకా మనం మధ్యలో ఎండబోసుకుంటూ ఉండాలండి. పురుగు రాకుండా పాడవకుండా ఉంటాయి. ఇంకా ఎండలు చక్కగా ఎండాకాలంలో బాగా ఉంటాయి కాబట్టి ఇంకా మనం సంవత్సరం నిల్వ చేసుకునేటి ఏవైనా ఈ ఎండాకాలంలోనే ఎండబోసుకోవాలండి. ఇంకా మరుసటి రోజైతే చింతపండు అయితే ఇలా కొడుతున్నామండి. ఇంకా మనకి ఇదైతే మార్కెట్కు రాకముందైతే చెట్టు నుంచి కాయంతా కొట్టించిన తర్వాత పైన బుర్రంతా తీసేసి మనకైతే మార్కెట్లోకి వస్తుందండి. ఇంకా మార్కెట్లోకి ఇలా పండు గింజలతో సహా వచ్చిన దాన్ని మనం ఇంట్లో తీసుకొచ్చుకొని ఇలా శుభ్రం చేసుకోవాలండి. మా పల్లెటూర్లలో అయితే ఇలా ఉంటుందండి. ఇంకా సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటాము. ఇంకా మిరపకాయలు కానీ, చింతపండు కానీ, పప్పు దినుసులు కానీ, నువ్వులు, బబ్బెర్లు అన్నట్టుగా ఇలా సంవత్సరం అంతా స్టాక్ అయితే పెట్టుకుంటే మనకి ఎప్పుడు వీలు పడినప్పుడల్లా అప్పుడైతే తీసుకొని తినేయచ్చు అన్నట్టుగా. ఇంకా రెడీమేడ్ చింతపండు కాకుండా ఆర్గానిక్ చింతపండు అన్నమాట అండి. ఇంకా అలా కొట్టి ఇలా గింజలు ఒలిసేయాలండి. ఇందులోంచి అయితే చింతపండు గింజలన్నీ ఇలా ఒలిసేసుకోవాలి. చింతపండు అయితే ఇలా చిన్నగా ఉండి తీయగా ఉంటేనే చారు అయితే రుచిగా ఉంటుందండి. కాయ పెద్దగా ఉండి పులుపుగా ఉంటే చారు రుచిగా ఉండదు. ఇలా ఉన్న చింతపండు అయితేనే చారు చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఈరోజైతే చింతపండు కొట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నాము. ఇంకా ఓ వైపున ఇంకా దినుసులు కూడా ఎండబోసామండి. గోధుమలు అవి ఇవి అన్నట్టుగా పసుపు, గోధుమలు ఆరబోసే ఉంచాము. ఇంక చింతపండును కొట్టుకుంటూ ఎండలో ఒక క్లాత్ పరిచి ఇంకా క్లాత్లో వేస్తున్నామండి. ఇంకా వెంటనే చక్కగా గాలి ఆరిపోయే విధంగా
ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఇక సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. ఎటువంటి పురుగు అది ఇది పట్టకుండా. ఈ అంతకుముందు అయితే మా తోటికోడలు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వస్తున్నారు అని అంటే మాకైతే చాలా హ్యాపీగా ఉండేదండి. ఇంకా పిల్లలందరూ వాళ్ళే వచ్చి చక్కగా కొట్టేవారు. ఇంకా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలాంటి పనులు చేయడం అంటే. ఇంకా అందరూ ఒకేసారి సెలవులకైతే ఓ రౌండ్ వచ్చిపోయేవాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే మేమైతే ఈ చింతపండు కొట్టే కార్యక్రమం అయితే పెట్టుకునే వాళ్ళము. ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు, చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు, మా ఇంట్లో ఒక రోజు అన్నట్టుగా ఇలా తలా ఒక రోజు చేసుకునే వాళ్ళమండి పనులు. అప్పట్లో అయితే ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావండి. ఇంకా ఆ మధుర జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఉండడమే తప్ప ఇంకా ఇప్పుడైతే అవి రావండి. ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్లో అయితే ఇంకా అట్లాంటి రోజులైతే మళ్ళీ రావనే చెప్పాలండి. ఆ హ్యాపీ మూమెంట్స్ని ఇంకా నెమర వేసుకోవడమేనండి. చాలా బాగుంటుండే. ఇంకా అప్పట్లో అయితే ఆ పిల్లలందరూ వచ్చి అలా ఒక 1 వీక్ అట్లా మంచిగా ఎంజాయ్ చేసిపోయేటోళ్ళు. వాళ్ళు ఉన్న రోజులు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా ఇప్పుడైతే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి అయిపోయినాయి. ఒక్కొక్కళ్ళకు కుదురుతుంది, ఒక్కొక్కళ్ళకు కుదరదు అన్నట్టుగా ఇంకా ఎవరికి కుదిరినప్పుడైతే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా చింతపండు అంతా ఇలా కొట్టి గింజలు వేరు చేసేయాలండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటాను. నా ఛానల్ని చూసేయండి. ఇంకా ఇలా చింతగింజల్ని బలగొట్టుకొని అష్టాచెమ్మ కూడా ఆడుకునే వాళ్ళమండి. చిన్నప్పుడైతే కైలాసం అని, ఇంకా పాముదని అలా గవ్వలకు బదులుగా చింతగింజల్నే వేసి ఆడేవాళ్ళమండి. ఇంకా మరుసటి రోజైతే గోధుమలు ఎండబెట్టిన పసుపు కొమ్ములు, గోధుమలు, మళ్ళీ కొట్టిన చింతపండు అంతా ఇలా ఎండబెట్టి ఇంక ఇదైతే సాయంత్రం పూట అండి. చింతపండు చక్కగా ఆరిపోయింది. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉంటే ఇలా మంచిగా గలగల అయిపోతుంది. దాన్ని ఇలా కట్టబట్టి కొడితే దాంట్లో ఉన్న పులుసు మొత్తం వచ్చేస్తుందండి. ఇంకా పులుసు అలాగే ఉంటే వర్షాకాలంలో దాంట్లో తెల్ల పురుగు తయారవుతుంది. ఇంకా ఆ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొట్టి దాన్నంతా చక్కగా ఇలా చేతులతో కిందది మీద, మీదది కింద అన్నట్టుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా అలా అని మనం డబ్బాలో నిల్వ చేసుకుంటే చింతపండు పాడవకుండా ఉంటుందండి. చూసారా కింద ఎలా వచ్చిందో ఆ తెల్ల పొట్టు, ఆ పొట్టు అదంతా ఇలా చక్కగా శుభ్రం చేసుకోవాలండి. మరి నేనైతే ఎప్పుడు ఇలాగే శుభ్రం చేసుకుంటాను. ఇంకా పనిలో పనిగా మీకు కూడా చూపిద్దామని అయితే సరదాగా ఉంటుందని ఇంకా వీడియో అయితే తీసానండి. చూద్దాం మరి ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో ఏమో, ఎంతమందికి నచ్చుతుందో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇలా వస్తుందండి చింతపండు పొట్టంతా అయితే. ఇంకా నాకైతే సంవత్సరానికి సరిపడా చింతపండు అయితే శుభ్రం చేసుకొని నిలవైతే పెట్టుకున్నానండి. ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.